పచ్చిమిరపకాయ ఆవకాయ తయారు చేయడానికి ఇలా బజ్జీ మిరపకాయ ఒక పావు కేజీ తీసుకొని బాగా కడిగి తడి లేకుండా ఇలాగా ముందుగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు లేకుండా బాగా ఆరిపోయిన వాటిని గుత్తి వంకాయలు వాటిని కూర చేస్తాం కదా, ఆ విధంగానే ఈ పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి దాంట్లో ఉండే మిరపకాయ గింజలన్నీ కూడా బయటికి తీసేసేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని ఇప్పుడు మనం పావు కేజీ పచ్చిమిరపకాయ తీసుకున్నాం కదా, ఇలాంటి స్పూన్ తోటి 1.5 స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి ఎర్రగా. ఇలా మెంతులు సగం ఎర్రగా అవ్వగానే 1.5 స్పూన్లు మెంతులు వేసుకున్నాం కదా, దగ్గర ఆవాలు కూడా కొంచెం 1.5 స్పూన్ వరకు వేసుకోవచ్చు. అంటే మనకి ఆవాలు ఘాటు ఎక్కువ కావాలంటే కొంచెం వేసుకోవాలి, లేదంటే లేదు. అంటే ఎక్కువ వేసేసామంటే చేదైపోతాయి అన్నమాట అందులో. ఇప్పుడు ఇలా చిట్పట్ అంటూ ఆవాలు పేలుతున్నాయి కదా, అంటే బాగా వేగినట్టు లెక్క అన్నమాట. అవి వేగితే పచ్చి లేకుండా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేయించుకొని చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి మెత్తగా. ఇలాగా మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేద్దాం. ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. పౌడర్ అంతా పక్కన పెట్టుకున్న తర్వాత ఈ చిన్న గ్లాస్ తీసుకొని ఈ గ్లాసుకి నిండుగా, అంటే మనకు కారం ఎక్కువ కావాలంటే 3/4 వంతుగా వేసుకోవాలన్నమాట, లేదా కొంచెం తగ్గించుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి. గ్లాస్తో 3/4 వంతు తక్కువ తీసుకున్నామంటే దీన్ని ఇలా పక్కన వేసుకొని దీనికి 1/2 గ్లాసుకి మనం ఉప్పు వేసుకోవాలన్నమాట. నేను వేసేది సైంధవ లవణం ఉప్పు 1/2 గ్లాసు వరకు వేసుకొని, తక్కువైనా పర్లేదు, మొన్నాడు మనం కలుపుకోవచ్చు. ఎక్కువ అవుతే మాత్రం ఇబ్బంది. ఈ ఎండుమిరపకాయ పొడి ఉంది కదా, అది ఇంట్లో ఆడిచ్చిందనమాట, బయటదైనా మంచిదే. అలాగే కొంచెం పసుపు కూడా, పసుపు కొమ్ములు తెచ్చి ఆడించుకున్న పసుపు అన్నమాట. ఈ మాత్రం పసుపు వేసుకుంటే మంచిదే, ఒంటికి మంచిదే కదా పసుపు. ఏదైనా మనం సొంతంగా చేసుకుంటే మంచిది. బయట అంతా కెమికల్స్ అన్నీ కలిసిపోయి ఉంటాయి కదా, టైం కొంచెం స్పెండ్ చేసామంటే ఆరోగ్యమైన ఫుడ్ మనకి వస్తుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి లోపట అంతా మొత్తము గింజ లేకుండా తీసేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గింజ అంతా పడేసేవచ్చు. తర్వాత ఇందులో నిమ్మకాయ జ్యూస్ వేసుకోవాలన్నమాట. ఇది ఒక చిట్కా కూడా చెప్తాను. నిమ్మకాయలు తెచ్చి మనం చక్కగా ఇలా పిండి పక్కన పెట్టుకున్నామంటే కొంచెం చిటికెడు ఉప్పేసి ఎన్నాళ్ళైనా కూడా ఫ్రిడ్జ్లో పాడవదు. మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వాడేస్తుండొచ్చు. ఈజీ మనకి టైం మిగులుతుంది, వాడడం ఈజీ. అండ్ మనకి నిమ్మకాయలు తెచ్చుకున్నవన్నీ కూడా జ్యూస్ మనం వాడుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత నిమ్మకాయ జ్యూస్ ఒక గరిటెడు ఇందులో మొత్తం వేసి కలుపుకోవాలన్నమాట. కలిపి ఇలా పెట్టి నానబెట్టుకున్నామంటే ఒక 10-15 నిమిషాల వరకు ఇలా నానబెట్టామంటే పులుపు మొత్తము ఇందులోకి వెళ్తుంది. ఈ ఘాటు కూడా తగ్గుతుంది అనమాట. ఎవరు మాత్రం ఉన్నా కూడా నిల్వ ఉండడానికి కూడా ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. దీన్ని ఒక 15 మినిట్స్ మూత పెట్టి వదిలేద్దాం. నిమ్మకాయ 15 మినిట్స్ అయిపోయింది కదా, మన నిమ్మకాయ దీంట్లో వేసి, సో ఇప్పుడు ఇందాక వేసుకున్న ఇవన్నీ కూడా, ఈ పొడులన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఉప్పు ఇవన్నీ కూడా యాడ్ చేసి వేసేయాలన్నమాట. ఇప్పుడు పసుపు ఇదంతా ఉంది కదా, ఇది కూడా బాగా వేసేసి ముక్కలంతా విరవకుండా జాగ్రత్తగా ఉప్పు, పసుపు, మెంతి పొడి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా మనం కలుపుకోవాలి. దీంతో బాగా కలుపుకున్న తర్వాత మీరు చేయి పెట్టైనా చేయొచ్చు, మన ఇష్టము. సో ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత
ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఈ పచ్చిమిరపకాయ ములిగేంత వరకు వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ అంతా ముక్కకి అంటేటట్టుగా మనం బాగా కలుపుకొని ఒక రోజంతా కూడా ఆ పక్కన పెట్టేస్తే అది మొన్నాడికి ఏమో ఈ పిండి అంతా కూడా గట్టి పడుతుంది. ఇంకొంచెం ఆయిల్ తర్వాత వేసుకోవచ్చు. మొన్నంతా పట్టిన తర్వాత ఈ పచ్చిమిరపకాయ కొంచెం నూనెలో నానేటట్టుగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మూత పెట్టేసి మొన్నాడు మనం తీద్దాం. అన్నంలో చక్కగా ఇది తింటూ ఆవకాయలాగే ఈ పచ్చిమిరపకాయ కూడా కొరుక్కొని తినచ్చు. పచ్చిమిరపకాయ ఆవకాయ సిద్ధమైపోయింది. ఈ కొలతలతో మనం చేసుకున్నామంటే చాలా టేస్ట్గా వస్తుంది. ఆయిల్ కొంచెం పైన ఇలా తేలేటట్టుగా వేసుకొని ఉంచితే బాగుంటుంది. ఎందుకంటే మనం వేసిన పొడులు, మెంతులు, ఆవాలు, కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ కూడా ఆయిల్ని కొంచెం లాగేస్తాయి మొన్నాడికి. కనుక ముందుగా కొంచెం ఆయిల్ వేసి ఉంచుకున్నామంటే పొద్దునకి పచ్చిమిరపకాయలోకి ఈ జ్యూస్ అంతా కూడా వెళ్ళి చాలా టేస్ట్గా ఉంటుంది. మొన్నాడు మీకు కొంచెం ఉప్పు తగ్గింది అని అంటే కలుపుకోవచ్చు. ఎక్కువ అయితే మాత్రం చాలా ఇబ్బంది కదా, అందుకని. సరే, ఇది నచ్చిందంటే కామెంట్ చేయండి. మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.